వాళ్ళ మొక్కన పోయి సంగతి అమ్మ ఈ వయసులో పోయి విసుగొచ్చి అతి విరక్తితో నిర్ణయం తీసుకునేది. నేను ఇంటికెళ్ళి బయలుదేరేటప్పుడు చెప్పలేదు ఎవరికి. నేను ఇక్కడ ఉంటానే చదువుకుని వచ్చిన 5 ఏళ్ళ పని లేకపోతే తుమ్ము చేతి మరుస్తాయి. ఇక తర్వాత ఎవడు దాన్ని పట్టించుకోడు, ఎవడు కాదు అది. చెరుకట్ట మీద మరుస్తుంది, లిఫ్టిగేషన్ కాడ తుమ్ము చేతి మరుస్తాయి, కట్టే దవాఖానాలు మరుస్తాయి, ఊళ్ళో మరుస్తాయి. ఇవన్నీ చూడు కోనాపూర్ది అటు బందే పీకి అయిపోయాయి. 12 కోట్లు శాంక్షన్ అయింది, పాప వాడు చేసి 4 కోట్లు బిల్లు రావాలి. అడిగి బేజారు అయిపోయి వాడికి పని కూడా వెళ్ళిపోయాడు. ఇట్లా ఉంటుందండి. నర్సింగ్ కాలేజ్ వాడు 15 కోట్లు రావాలి సార్, నేను పని చేసిపోతా అంటే నేను మారిన కదా మారిన కదా నేను టెండర్ ప్లాన్ చేసుకుంటాను. వాడు తయారయ్యాడు, వాడిని బతుకులాడుకో నీకు ఎదుగురా, నేను బండి నిర్ణయం మారింది కదా, అది నేను ఉంటా కదా ఏం పడంటే వాడు స్టార్ట్ చేసి రూపాయి లేదు. మా బిల్లు వస్తుంది, ఏం చేయాల్సి, ఏం అమ్ముకొని కట్టాలి సార్ వాడు అంటున్నాడు. తీసుకునే నిర్ణయం రాగంటలేదు సార్, కానీ ఒకసారి చూద్దామని